వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ జూన్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న మనవి. చాలామంది ఎంతో గొప్పగా ఆదరిస్తూ వస్తున్నారు ఈ యొక్క రాశుల ఫలితాలకు సంబంధించి. ప్రతి 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నాం. అయితే కొంతమంది ఈ చెప్పినటువంటి ఫలితాలు మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క అంశము, ఎందుకు మాకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే గమనించినటువంటి అంశం ఏంటంటే, చాలామంది కన్ఫ్యూజన్ అనేటువంటిది అవుతున్నారు అనేటువంటిది. అంటే వాళ్ళకి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది, కానీ ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది. ఆ రాశిని మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ యొక్క నామ నక్షత్రానికి మాత్రమే ఉన్నటువంటి రాశిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఉదాహరణకి కోదండరాం అనేటువంటి పేరుంది. అది ఆ కోదండరాం అనేటువంటి యొక్క రాశి జన్మతః ఉన్నటువంటిది కుంభరాశి అని అనుకుందాం. కానీ కోదండరాం అనే పేరుంది కాబట్టి కేకో హాహి పునర్వసు కాబట్టి మిథున రాశి ఫలితాలని చూసుకుంటున్నారు. జన్మించిన రాశి ఏమో కుంభరాశి అయినప్పుడు నామనక్షత్రం ప్రకారం చూసుకునేటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు ఎలా సరిపోతాయి? అది ఒక తప్పు జరుగుతుంది. తెలియనటువంటి రెండవ తప్పు ఏంటంటే, చాలామంది ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. చాలా చోట్ల రాశి ఫలితాల్లో మీకు ఏం చెప్పబడి ఉంటుంది? ఉదాహరణకి జూలై 24 నుంచి ఆగస్టు 23 వరకు సింహరాశి అని చెప్పబడి ఉంటుంది. అంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి చూసుకోవాలి అని చెప్పి ఆ జొడాయిక్ సైన్ ప్రకారం వాళ్ళు, అదంటే సన్ జొడాయిక్ సైన్ ప్రకారం. మనది రాశి అనేటువంటిది చంద్రుని బట్టి ఉంటుంది. అది మీరు రవిని బట్టి ఉండేటువంటి, రవి ఆ సమయంలో సింహరాశిలో ఉంటాడు కాబట్టి అది రవిని బేస్ చేసుకొని చెప్పేటువంటిది. ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది చంద్రుని బేస్ చేసుకునేటువంటిది కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రాశి చూసుకోవాలి. ఆ ఒక నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి అని అంటే అది అవాస్తవం కదా. కాబట్టి తెలిసి తెలియక అదొకటి ఈ విధంగా చేస్తున్నారు. ఎవరికి తెలియని వాళ్ళకి నామనక్షత్రమే అది చూసుకోవాలి. అందులో కూడా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ అంటే కుంభరాశి చూసుకుంటున్నారు, కానీ చూసుకోవాల్సింది తులారాశి. ఇలా అన్నమాట. కాబట్టి ఈ తేడాని, ఈ మార్పుల్ని మీరు గమనించుకొని అసలు సిసలైనటువంటి మీ రాశి ఏందో దాని ప్రకారం మీ జన్మ పత్రిక ప్రకారం ఉన్నటువంటి రాశిని చూసుకుంటే అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా 90% వరకు మీకు మ్యాచ్ అవుతాయి. మనం చెప్పుకునేటువంటిది దినచర్యలలో భాగంగా రోజువారీ కార్యక్రమంలో ఏ రోజు ఆదాయం ఖర్చు ఎలా ఉంటుంది, ఏ రోజు మానసిక పరిస్థితి మంచిగా లేదా ఆందోళనగా ఉంటుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుంటున్నాం. కాబట్టి ఇవి విషయాలు పరిగణలోకి తీసుకొని మన ఈ చెప్పబడేటువంటి రాశి ఫలితాలు మీరు ఆపాదించుకున్నట్లయితే 90% వరకు మీకు అవి సరిపోతాయి దినచర్యలో, రోజువారీ కార్యక్రమంలో. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం తెలుసుకుందాం. మీనరాశిలో శని సంచారం, అలాగే మేషరాశిలో శుక్రుడు మరియు రవి బుధ గురు యొక్క గ్రహ సంచారము మిథున రాశిలోకి, అలాగే 23వ తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. అలాగే కుజుడు కేతు సింహరాశిలో మరియు రాహువు కుంభరాశిలో సంచారం జరుగుతుంది. దీనిని బట్టి ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది 16వ తారీఖు నుంచి మరియు 30 జూన్ వరకు అని తెలియజేసుకుందాం. జూన్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో భాగంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశి వారికి ప్రధానంగా గురుగ్రహ సంచార ప్రభావము అనుకూలంగా లేకపోవడం, అనగా గురువు అష్టమ స్థానంలో, అలాగే బుధుడు కూడా అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉండడం, మరియు రవి కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం, ఇవి ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి, ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఇంకా మంచి సమయం కోసం వేచి చూడక తప్పదు. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మాత్రం
చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, మీకు తెలియకుండానే మీ మీద కుట్రలు జరిగే అవకాశం ఉంటుంది. చెయ్యని పనికి మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా గవర్నమెంట్తో లింక్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు బిల్స్ కోసం ఎక్కువగా కష్టపడాలి. అలాగే టెండర్లు అనేటువంటివి వేసేటప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నట్టుగా టెండర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. 23వ తారీఖు నుంచి కూడా బుధుడు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా జరిగేటువంటిది ఏంటి అని అంటే, ఈ 23 వరకు సంబంధించినటువంటిది ధనపరమైనటువంటి సమస్యలు తీరినప్పటికీ 23వ తారీఖు నుంచి ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా అవుతాయి. కావున ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 23వ తారీఖు నుంచి జాగ్రత్తలు పాటించండి. ఇది ఒక్కటి మాత్రం సూచన చేయవచ్చు. అలాగే ఎవరికి కూడా డబ్బులు 23వ తారీఖు తర్వాత అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకండి. ఎందుకంటే ధనముని నష్టపోతారు. వ్యాపార అభివృద్ధి 23 తర్వాత మీరు చేయకండి. అలాగే గురువు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఏమవుతుంది, ఈ మూఢమి అనేటువంటిది మీ యొక్క వృశ్చిక రాశికి ధనాధిపతి పంచమాధిపతి గురువు. అట్టి గురువు బలహీనంగా ఉన్నాడు గురుమూఢమి సందర్భంగా. కాబట్టి తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకమవుతాయి. ధనపరమైనటువంటి కుటుంబపరంగా నిర్ణయాలు మీకు వ్యతిరేకతనిస్తాయి. కాబట్టి ఈ యొక్క కొంత సమయం వరకు వేచి చూడడం మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక శుక్రగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా లేదు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాబట్టి ముఖ్యంగా భాగస్వాములతో, జీవిత భాగస్వామితో ఎవరితో కలిసి పనిచేస్తారో, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తుంటారో వాళ్లతో మీరు సానుకూలంగా ఉండండి. వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. విలువైన గృహోపకరణాల వస్తువులు మీరు చెయ్యకండి. ఇది జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు. స్త్రీలతో వాగ్వివాదాలు పనికిరావు. ఇక శని కూడాను అనుకూలంగా లేని కారణం ప్రధానంగా పంచమ స్థానంలో రాశి ప్రభావం, శని సంచార ప్రభావం చేత నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించండి. ఇది చెప్పవచ్చు. అలాగే కుజకేతుల యొక్క సంచార ప్రభావము, ఉద్యోగంలో మార్పుల్ని కోరుకుంటారు మీరు. మీకు తెలియకుండానే మీరు సున్నితంగా మనస్కులుగా ఉండడం గాను, లేకపోతే చిన్నదాన్ని కూడా భరించలేకుండా తొందరగా ఎక్కువగా రియాక్ట్ అవ్వడము అనేటువంటిది జరుగుతుంది. కోపములు ఎక్కువగా వస్తాయి. జాగ్రత్తలు పాటించండి. కోపాన్ని దిగమింగుకునే ప్రయత్నం చేయండి. ఇక రాహువు కేతువు, అర్ధాష్టమ రాహువు, దశమ కేతువు, ఇది తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఒక్క బుధుడు తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీరు పొందక తప్పదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, దైవానుగ్రహం ఈ వృశ్చిక రాశి వారికి కావాలి. కావున దైవానుగ్రహంతో మీరు చక్కగా మీ పనులలో విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనారోగ్య సూచనలు, శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు, అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు, శిరోబాధలు, ఇవి చాలా మటుకు పెరుగుతాయని చెప్పవచ్చు. ఎవరికి కూడాను జామీందారుగా, గ్యారంటీదారుగా ఉండకండి. మీ డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. ఈ సమయం ఈ స్త్రీలకి అనుకూలంగా లేదు. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు మీరు సాధారణంగా కంటిన్యూ చేయండి తప్ప కొత్త వాటి జోలికి వెళ్ళకండి. ఇప్పటికే మీకు గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళు మీకు మళ్ళీ అగౌరవాన్ని పరిచే విధంగా ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమని కోల్పోతారు. చేయని తప్పుకి మీరు శిక్ష పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరితో కూడాను అతిగా ప్రేమ, అతిగా కోపము ప్రదర్శించకండి. ఇది సాధారణంగా చెప్పవచ్చు. ఏతావాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప అనుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోలేకపోతారు. అలాగే ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి. మీకు ఉద్యోగము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులైతే మంచి సమయం కోసం వేచి చూడండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధాల విషయాల్లో మీకు ఫలితములు తక్కువగా ఉంటాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఈ మౌఢమి దాటిన తర్వాత సంతాన ప్రయత్నం చేస్తే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఏతావాత మిశ్రమం కంటే తక్కువ ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉంటాయి. అయితే ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎప్పుడు సమస్యలైనా మంచి రోజులు ఉండవా అంటే, గ్రహ సంచార ప్రభావం మీకు కొంత యోగాన్ని కలగచేస్తుంది. ఎలా మీకు యోగిస్తాయనేది
మనం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జూన్ 21వ తారీఖు రోజున ఏకాదశి అశ్విని నక్షత్రంతో కలిసినటువంటిది. అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, ముఖ్యంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం సంపూర్ణ నవగ్రహ శాంతి అనేటువంటిది చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 16వ తారీఖు రోజున ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు. ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు. 17, 18, 19, 20 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహం మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి. సంతోషం లేనటువంటి పరిస్థితి. అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని ముందుకు సాగదు. బ్రేక్స్తో కంప్లీట్ అవుతుంది. ఖర్చులు కూడా ఈ 4 రోజులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 21, 22, 23, 24 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ధన రాబడి చాలా బాగుంటుంది. ఇదివరకు పెట్టినటువంటి ఖర్చులకి మించిన ఆదాయాన్ని మీరు లభించడం ద్వారా మీరు రుణ విమోచనాన్ని పొందుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు మీ పనులను పూర్తి చేసుకుంటారు. ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇక 25, 26 తారీఖుల్లో మాత్రం మీరు ఎక్కువగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదా ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ధనపరమైన ఖర్చులు ఊహించకుండా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. 27, 28, 29 తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు, సంతానంతో విభేదాలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో సంతానంతో వ్యవహరించండి. ఇక వృధా కాలయాపన జరుగుతుంది. ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయని చెప్పవచ్చు. 30వ తారీఖు రోజున చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనూహ్యంగా ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాన్ని, సంతోషాన్ని పొందుతారు. అందరి సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే 25, 26, 17, 18 ఈ తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అంతా సుఖంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సమస్యలు ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివుని దర్శించుకోవడం, అలాగే దత్తాష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేసినట్లయితే తప్పకుండా మీ సమస్యలు తీరుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.